కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మాజీ డిప్యూటీ సీఎం తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. మాటల అదుపులో పెట్టుకోవాలి అని సూచించారు. స్వయం కృషితో తాను రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగానన్నారు. తాడేపల్లిగూడెం నుండి 7 సార్లు పోటీ చేశానని గుర్తు చేశారు. ఒకరిపై మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు కేంద్ర మంత్రి కొంచెం ఒక వాదాకు వచ్చినప్పుడు మన సభ్యతతో మాట్లాడతాం అలవాటు చేసుకోవాలి వర్మ గారు. అంతేగాని అరే ఊరే ఇది ఇన్ని ఇష్టం మాట్లాడితే ఇది జరిగిపోద్ది అనుకోకు, ఇది శాశ్వతం కాదు. ఇవాళ మీ నాయకుడు చెప్తున్నాడు రోజు మీ ఇక్కడ రాష్ట్రంలోనే కాదు డైవర్సిటీ పార్టీ ఇక్కడ కేంద్రంలో కూడా నీకు ఇవాళ నిన్నటి రోజున మీ నరేంద్ర మోడీ గారు బీహార్ నుంచే ఎన్నికల సభలో పాల్గొని వైజాగ్ వచ్చాడు ఆయన నిన్న సాయంత్రం మన దేశ ప్రధానమంత్రి గారు ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన పార్టీని గెలిపించుకోవడానికి బీహార్ రాష్ట్రంలో ఆయన ఒక ఎన్నికల సభలో పాల్గొన్నాడు. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే కెనడా దేశంలో G7 దేశాల సమ్మిట్లో పాల్గొనడానికి వెళ్ళారు. ఆయన మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలాగా భారతదేశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆయన చేసే కృషి చేస్తున్నారు. మేమే దానికి మిత్రం కాదు. ఖచ్చితంగా పాకిస్తాన్ మన మీద దుర్మార్గమైన చర్య తీసుకుంటే మొత్తం అందరం కూడా ఏకతాడిగా మీకు మీ గొంతు కలిపి మీ వెనకాలనుకుంటాం. మేము మీ నాయకత్వం మీద కానీ మీ వాక్చాతుర్యం మీద కానీ మీ సమర్థత మీద కానీ మాకు అనుమానాలు ఏమి లేవు. కానీ మీరు మాట్లాడిన మాటలో ఆయన నేను చూస్తే నాకు నిజంగా ఏంటిది, మనం ఇంత గౌరవిస్తున్నాం. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు. ఆయన అటువంటి అదృష్టం ఎవరికి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఆయన ఎన్నికల్లా సెల్ఫ్ ఆయన ఒక్కొక్క డబ్బా కొట్టుకునేటానికి మాట్లాడుతున్నాడని అనుకున్నాను నేను. ఈయన వచ్చేస్తుంటే ఆయన చెప్పిన మాటలో నేను చెప్తున్నాను. నేను కెనడాలో ఉంటే మధ్యలో ట్రంప్ గారు ఆయన ఏదో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి ఏదో మరి ఆయనకి అర్జెంటుగా మీటింగ్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, మోదీ గారు మీరు వెళ్ళేటప్పుడు దారిలో మా ఇంటి దగ్గర ఆగి మా ఇంట్లో ఫోన్ చేసి మీరు ఎలాంటి అని మాకు అందించాడు. మీరు వాషింగ్టన్లో ఆగండి దిగండి భోజనం చేసేది కానీ ఖచ్చితంగా మనం భోజనం చేస్తా మాట్లాడుకుందాం అని చెప్తే నేను ఆయన పిలుపుని వదిలేసి నేను జగన్నాథ భగవంతుడు దర్శనం చేసుకోవడానికి వచ్చేసాను. నాకు అమెరికా అధ్యక్షుడు పిలిచినా కూడా నేను పక్కన పెట్టేశాను అని మోదీ గారు చెప్పడం జరిగింది. ఇవాళ జరిగింది ఏంటన్నది పేపర్లో ఈనాడు పేపర్లో వచ్చింది, ఇంకో పేపర్లో కాదు. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి కెనడా వెళ్ళిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సదస్సు ముగియక ముందే వాషింగ్టన్ చేరుకున్నారు. ఆ వెంటనే ఆయన వైట్ హౌస్లో పాకిస్తాన్ ప్రధాన సైన్యాధికారి జనరల్ ఆసిమ్ మునీర్ తోటి విందు సమావేశంలో నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత 2 దేశాల మధ్య ఉన్నత స్థాయి భేటీ జరగడం గమనాలు. అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఆహ్వానం ఈ ఆసిమ్ మునీర్ గారి విందులో కూడా మీరు కూడా పాల్గొంటారని చెప్పినట్ట. దాన్ని మీరు ఎన్నికల ప్రచారంలో మీకు ఒక అస్త్రంగా మాట్లాడుకున్నారు కదా.